మనస్తత్వం, సేవాగుణం కలిగిన ఎండూరి పవన్ కొత్తపేట మండల ఆర్యవైశ్య అధ్యక్షులుగా ఎన్నిక కావడం సంఘానికి గౌరవప్రదమని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కొత్తపేట మండలం ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనం చేయాల్సిన సేవ మన మనసు ఉండాలి, మనం చేయాలని అనుకోవాలి, సంకల్పం ఉండాలి తప్ప దాన్ని ఎంత చేసినా కూడా చేయాల్సింది ఎంతో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అవి సాధించడం కోసం మనందరం కూడా కృషి చేయాలి. ఈనాడు ఇంతమంది పెద్దలు పెద్దలందరూ వచ్చారంటే పవన్ మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైన అభిమానులు చాలా మంది ముందు వరుసలోకి వచ్చిన వాళ్ళందరూ చూస్తారంటే ఇంతమంది ఈనాడు ఈ కార్యక్రమానికి హాజరయ్యారంటే పవన్ మీద ఉన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఇంతమంది హాజరయ్యారంటే మనకున్న పరిచయాలు మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాన్ని నిదర్శనంగా తెలియజేస్తా ఉన్నాను. మన అధ్యక్షులుగా పవన్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శిగా శివసుబ్బారెడ్డి గారు చెరిగారు. వారు కూడా చేయడం వాళ్ళ యువకులు వీళ్ళందరూ, ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి తెలుసుకున్న వాళ్ళు అందరూ చాలా కష్టపడి ముందు యువజన సంఘంగా కూడా యూత్ ప్రెసిడెంట్స్ గా వీళ్ళందరూ చక్కగా అన్ని కార్యక్రమాలు పాల్పంచుకునే వాళ్ళు. అలాగే ట్రెజరర్గా ఉన్న సామపతి గారు కానీ, వైస్ ప్రెసిడెంట్గా ఉన్న బంగారం గారు కానీ, మరొక వైస్ ప్రెసిడెంట్ ఉన్న సత్యవరపు నాగరామబాబు గారు కానీ, సాయి గారు కానీ, మరొక సెక్రటరీగా ఉన్న శ్రీకాకుళపు సత్యబాబు గారు కానీ, వీరందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకున్న వారే ముందుకు వచ్చే వాళ్ళే ఒక మంచి టీం ఈనాడు ఆర్య సంఘ మండలి కమిటీగా రావడం చాలా అభినందనీయం. మరి నేను కూడా నాది సామాజిక కులం అని చెప్పుకోకూడదు, కానీ నేను కూడా ఆర్యవైశ్య సంఘంలో ఒక సభ్యుడిగానే వైశ్య సంఘ అధ్యక్షులు, సభాధ్యక్షులు శ్రీ కంచర్ల వెంకట్రావు గారు, బాబీ గారు, వారితో పాటు ఇచ్చేసినటువంటి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల చిరభద్రరావు గారు, ఉమ్మడి జిల్లా కోశాధికారి కంచర్ల కృష్ణమోహన్ గారు, శ్రీ కూచుమంచి పాపారావు గారు, జోనల్ చైర్మన్ గారు, వారణా శ్రీనివాస్ గుప్తా గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు, గుంటూరి సీతామహాలక్ష్మి గారు, మా జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీ రెడ్డి గారు, శ్రీ సీతామహాలక్ష్మి గారు, శ్రీ రెడ్డి గారు, జమీందార్ గారు, ఆర్యవైశ్య సంఘ మండల అధ్యక్షుడిగా పవన్ గారిని పూజ చేసుకోవడం ఆర్యవైశ్య సంఘానికి అది గర్వకారణంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక సేవా తత్పరత, ధైర్యంగా ఏ కార్యక్రమంలో ముందుకెళ్ళి చేసే తత్వం. ఎందుకంటే కరోనాలో ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి. అలాంటి సమయంలో కొత్తపేట ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర కరోనా పేషెంట్ జాయిన్ చేయడానికి, ఆక్సిజన్ సిలిండర్ అందివ్వడానికి మరి ఎంతో చాలా మంది ఇంట్లో బయటకు రాని రోజుల్లో అక్కడ బెడ్స్ ఇవ్వడం, వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేయడం. మరి పావున వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒకరు రాజు, విష్ణు. నేను ముగ్గురులో పవన్ ఏదైనా పాత్రగా మరి ఆయన చేసినటువంటి కృషి, అందించినటువంటి సేవ చాలా గణనీయమైనది. ప్రాణాలను తెగించేయడం, డబ్బులు చేయడం అది వేరే విషయం, ఏమో దాఖలు చేయడం, కానీ ప్రాణాలు తెగించేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇక నేను రోజు మాట్లాడేమన్నాను, నేను 3 ఫోన్లు పెట్టుకుని ఇక ఆరోగ్యం నుంచి నేను బయట తిరగలేని పరిస్థితుల్లో కూడా 3 ఫోన్లు పెట్టుకుని మానిటరింగ్ చేస్తూ ఉన్నాడు. ఎవరికైనా ఫోన్ చేస్తే ఆక్సిజన్ సిలిండర్ కూడా కొత్తపేట హాస్పిటల్ నేను సరఫరా చేయించమని మా శిష్యుడు ఉన్నాడు, సురేష్ అని రావులపల్లి అంతా సరఫరా చేశాడు. వీళ్ళందరూ సురేష్ వీళ్ళు చాలా బాగా అన్నాడు. చాలా మంది పేషెంట్ ఆక్సిజన్ అందించేలాగా, బెడ్లు దొరికేలాగా చేసి చాలా బాగా కొంతమంది ప్రాణాలు కాపాడగలిగేటలో అతిశయోక్తి లేదు. ఇలా కృషి అన్నాడు చాలా మంది ప్రాణాలని కాపాడు. అటువంటి పవన్ ఈ రోజున
ఇంకా సేవలు అందించారు. దాంతో కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చేసే, పేషెంట్లు కానీ వైద్యం కానీ చాలా అన్ని విషయాల్లో, లేదా భోజనాలు అందివ్వడాలు కానీ, అన్నదానాల్లో కానీ, వస్త్రదానాల్లో కానీ. మరి ఈనాడు ఇంకా ఒక పెద్ద బాధ్యత ఇక్కడ ఆరోగ్య ముందుగా రావడం చాలా అభినందనీయం. నేను హృదయపూర్వకంగా మనందరి తరఫున కూడా అభినందిస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్నతమైన విలువైన సేవలు అందించాలని కోరుకుంటూ ఉన్నాను.